రాష్ట్ర వైద్య మండలి చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ శ్రీహరిరావు తిరుపతిలో ప్రముఖ రేడియాలజీ డాక్టర్గా వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం గత నెలలో ఆయనను వైద్య మండలి సభ్యులుగా నియమించింది. అనంతరం శనివారం వైద్య మండలి చైర్మన్గా ఆయన పేరును ఖరారు చేసింది. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీహరిరావును ఘనంగా సత్కరించారు. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని అనడానికి డాక్టర్ శ్రీహరిరావు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మాకు బీజేపీ కార్యకర్తలకు అందరికీ చాలా సంతోషదాయకం. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ డాక్టర్ శ్రీహరిరావు గారికి రాష్ట్ర వైద్య మండలి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మాకంతా చాలా సంతోషదాయకం ఉంది. ముందు నెంబర్లు ఎన్నుకున్నారు. ఆ రోజే వచ్చి మేము సార్ని సత్కరించాము. ఆ రోజే మేము వెంకటేశ్వర స్వామి కృప వల్ల మళ్ళీ సార్ చైర్మన్ కావాలనుకున్నారు. మా కోరిక నెరవేరింది. సార్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మాకంతా పార్టీలో సీనియర్ నాయకులుగా సార్ నిర్దేశం చేసి పార్టీ కార్యకర్తను పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు చైర్మన్గా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చైర్మన్ వచ్చిన దానికి బీజేపీ పెద్దలకు, కూటమి నాయకులకు అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ శ్రీహరి గారికి మా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం.